హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గ్రేట్. నేను వచ్చేసి ఈరోజు ద్వారకా తిరుమల వెళ్తున్నాను. అంటే దాన్ని చిన్న తిరుపతి కూడా అంటారు కదా. అది మా ఇంటి నుంచి ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది అండ్ ఏలూరుకి ఒక అరౌండ్ 32 కిలోమీటర్స్. ప్రజెంట్ నేను వచ్చేసి BRTS రోడ్లో ఉన్నాను. బస్ రూట్ కోసం కట్టిన రోడ్ మధ్యలో ఉన్న చూసారా ఇది. కానీ ఏనాడు నాకు తెలిసి బస్సులు అయితే తిరిగింది లేదు. చాలామంది చక్కగా పడుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఫాగ్ అయితే సూపర్గా పడిందండి విజయవాడలో. అంటే ఈరోజు కదా 1 వీక్ నుంచి చాలా బాగా అసలు ఫాగిష్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే కూడా అంత ఫాగీగా ఉంది. కొంచెం సన్ ఏమో బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ క్లౌడ్స్ అండ్ ఫాగ్తో నింపబడి ఉంది. చూసారుగా పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు, బట్టలు ఆరేసుకున్నారు. దేనికోసం కట్టారు ఆ రోడ్డు, దేనికోసం ఉపయోగపడుతుందో అయితే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ BRTS రోడ్లో నుంచి ఏలూరు రోడ్లో జాయిన్ అయ్యాను. వైఆర్ రామవరప్పాడు రింగ్ మీద నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనం ఒరిజినల్ ఏలూరు హైవేలో జాయిన్ అవుతాం. అంటే NH హైవే కూడా. హియర్ వి గో. ఇదే రామవరప్పాడు రింగ్. ఇక్కడి నుంచి ఇంకా లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే డైరెక్ట్ ఏలూరు అనమాట. బ్యాటరీ మీద కొంచెం వర్కౌట్ చేసే GoPro ఇంకా సూపర్ ఉంటుంది అనమాట. వీడు పొగ చాలా వెళ్తున్నాడు. సర్వీసింగ్ అసలు చేయించట్లేదు అనుకుంటా. మొత్తం వైట్ అంతా బ్లాక్ అయిపోయింది కార్కి. ఐ డోంట్ నో, వాయిస్ కమాండ్స్ GoPro వాడే వాళ్ళు ఆల్రెడీ యూజ్ చేసి ఉంటారు కదా. నాకు తెలిసి వాయిస్ కమాండ్స్ అంత ఈజీగా తీసుకోవట్లేదు. ఎంత ట్రై చేస్తున్నా కానీ అస్సలు, మేబీ మన స్లాంగ్ వల్ల లేకపోతే ఏమో కానీ దానికి అర్థం కావట్లేదు. అసలే జనాలు ఇదేంటి COVID-19తో ఇబ్బంది పడుతుంటే కొత్తగా మ్యూకోమైకోసిస్ అనేసి కొత్త డిసీజ్ ఒకటి, బ్లాక్ ఫంగై డిసీజ్ అని కూడా అంటారంట దీన్ని. అదొకటి వచ్చి జనాలు ఇబ్బంది పడుతుంది. ఎస్పెషల్లీ ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబైలో ఆల్రెడీ కేసెస్ రిజిస్టర్ అయినాయి. అండ్ అహ్మదాబాద్ అయితే 44 కేసెస్, 9 పీపుల్ చనిపోయారు. వెరీ బ్యాడ్ కదా. ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే అసలు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదైనా చేయాలన్నా చాలా 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 ఇబ్బంది పెట్టేస్తుంది జనాలను పాపం. అండ్ ఇది ఎస్పెషల్లీ COVID-19 నుంచి రికవర్ అయిన పేషెంట్స్లో ఎక్కువ కనపడుతుందంట. కొంచెం వీకెన్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి ఇది బాగా ఈజీగా అటాక్ అవుతుందంట. ఆల్రెడీ ఇది 2011లోనే మ్యూకోమైకోసిస్ అనేది మన ఇండియాలో కానీ ఎక్కడైనా కానీ ఉండింది. కొత్తగా వచ్చిన డిసీజ్ ఏం కాదు. సో అందరూ ఏం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేయాల్సిందల్లా ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాస్కులు పెట్టుకోవడం, ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవడం, గ్రూప్ ఆఫ్ పీపుల్లో మ్యాక్సిమం అవాయిడ్ చేయడం, ఇలాంటివి చేస్తే ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ దెమ్ అనమాట. వైరస్ కాదు, ఎస్పెషల్లీ ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్. అండ్ పర్సన్ టు పర్సన్ అయితే ఖచ్చితంగా వచ్చేది కాదు. తినే ఫుడ్ కానీ తాగే వాటర్ కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే డెఫినెట్గా అందరూ హ్యాపీగానే ఉంటారు, అందరూ హెల్తీగానే ఉంటారు. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఎక్కడికక్కడ మాస్కులు పెట్టుకోండి, శానిటైజ్ చేసుకోండి. అండ్ వీఆర్ ఎట్ గన్నవరం ఎయిర్పోర్ట్. సో ప్రజెంట్ నేను గన్నవరం దాకా వచ్చా. గన్నవరంలో మంచి వెటర్నరీ కాలేజ్ ఉంది, దాంతోపాటు వెటర్నరీ హాస్పిటల్ ఉంది. హనుమాన్ జంక్షన్ దాకా వచ్చా. ఐ మీన్ మాస్క్ ఇంట్లో బ్యాగ్లో పెట్టుకోవడం మర్చిపోయా. మాస్క్ కూడా తీసుకోవాలి అర్జెంటుగా. మెయిన్ మాస్క్ లేకపోతే మాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ రోజుల్లో. లెట్స్ సీ వేర్ ఐ కెన్ గెట్ మాస్క్. ఇప్పుడే ఆలోచన చేసా, బ్యాగ్ చెక్ చేస్తే మాస్క్ లేదు. అన్నీ పెట్టుకున్నాను, మాస్క్ పెట్టుకోలేదు అనుకున్నాను. మెయిన్ ఎస్పెషల్ కౌచన్ లాంటిది మనకి. Let's stop here.
బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాను గరుడ అంట ఫుడ్ కోసం. ఏలూరుకి స్టార్టింగ్ పాయింట్లో ఉంది. ఎలా ఉండదు ట్రై చేద్దాం. ఎందుకంటే బాగా దాహం వస్తుంది, బట్ట పిచ్చగా పెయిన్ వస్తుంది. 70 కిలోమీటర్స్కి తొందరగా టూరింగ్ సీట్ ఒకటి వేయించారన్నమాట. లేకపోతే గోల్ తీరిపోతే లాంగ్ తీసుకెళ్ళి ఎక్సెల్స్ అని చెప్పేసి. జస్ట్ ఇప్పుడే ఒక స్మాల్ బ్రేక్ తీసుకున్నాను. చూశారు కదా, బాగుంది. రెస్టారెంట్ చూడడానికి చాలా బాగుంది, కానీ ప్రైజెస్ కొంచెం ఎలాగైనా ఎక్కువగానే ఉన్నాయి. జస్ట్ ఇప్పుడే లెఫ్ట్ తీసుకున్నాను. ద్వారకా తిరుమల ఇక 21 కిలోమీటర్స్ అంట ఇక్కడ నుంచి. ఫ్యూయల్ కూడా ఐ థింక్ రిజర్వ్లో పడినట్టుంది. సో అర్జెంటుగా పెట్రోల్ అయితే కొట్టించాలి. ఇండియా వాళ్ళు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా మీద ఓడిపోయారు. వెరీ సాడ్. అది సాడ్ ఎందుకంటే మరి 36 for 9 అండ్ షమి రిటైర్డ్ హర్ట్ అవ్వడం వల్ల ఇంకా 36కే అయిపోయింది. కేల్ కథం దుకాణం. నాట్ ఈవెన్ సింగిల్ బ్యాట్స్మెన్ ఒక డబుల్ డిజిట్ చేయాలి, అందరూ సింగిల్ డిజిట్. అండ్ ఆఫ్ కోర్స్ ఆస్ట్రేలియా కూడా బౌలింగ్ మంచి లైనర్ లెంత్ వేశారు. దెర్ ఇస్ నో అదర్ ఛాన్స్ ఫర్ ఇండియన్ బ్యాట్స్మెన్ యాజ్ వెల్. హైయెస్ట్ స్కోర్ వచ్చేస్తే 9 అనుకుంటా కరెక్ట్గా. ఐ డోంట్ నో లాస్ట్ టైం ఎప్పుడైనా ఒక్కళ్ళు కూడా డబుల్ డిజిట్ చేయకుండా ఇండియా ఇలా ఆల్అవుట్ అవ్వడం కానీ లేకపోతే వేరే కంట్రీ ఆల్అవుట్ అవ్వడం ఉందో లేదో నాకైతే గుర్తులేదు. అండ్ అడిలైడ్లో ఇట్ ఈస్ ద లోయెస్ట్ టోటల్. ఇప్పుడు నేను వచ్చేసి భీమడోల్లో ఉన్నాను. భీమడోలు జంక్షన్ అంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ చూపించింది. ఒకసారి జీపీఎస్ కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. దేవుడి దర్శనం ఇప్పుడే జరిగింది, బాగానే జరిగింది. ప్రసాదం తీసుకున్నాం, పులిహార. పులిహార నిజంగా చాలా టేస్టీ ఉంది. పొద్దున మామిడికాయ పులిహార, ఇది కూడా చింతపండు చాలా ఫ్రెష్గా ఉంది, వేడిగా ఉంది. చాలా నాకు టేస్టీ. ఒకటే జీడిపప్పు, తిరుపతి ప్రసాదం లాగా అన్ని జీడిపప్పులు. అండి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. December 21st సాటర్న్ అండ్ జూపిటర్ కంజంక్షన్ ఎవరు చూడటం మర్చిపోతుంది. ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. ఒక బ్రైట్ స్టార్గా క్రిస్మస్ సందర్భంగా వస్తుంది కదా. సో అలాంటి కొన్ని ఆకాశంలో అద్భుతాలు మర్చిపోకూడదు, మనం చూడాలి ఖచ్చితంగా. ఓకేనా? మీన్వైల్ కీప్ స్మైలింగ్, బీ హ్యాపీ.